మనం ఎన్నో వీడియోలకి లైకులు, షేర్లు, కామెంట్లు ఇస్తూ ఉంటాం గానీ, 10 మందికి ఉపయోగపడుతుంది అంటే మాత్రం మీకు తెలుసండి ఏం చేస్తాం? అదొక మెంటల్ బ్లాక్. దయచేసి అంటే నా వీడియోలను ప్రమోట్ చేయమని కాదు కానీ, జనరల్‌గా అలాంటివి చెయ్యండి. జస్ట్ ఒక లైక్ అయినా ఇవ్వండి. ఇప్పుడు ఇలాంటి వీడియోలు ఉన్నాయనుకోండి, ఇమ్మీడియేట్‌గా షేర్ చేయండి. కాస్త ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎవరో ఉంటారు మీ కాంటాక్ట్ లిస్ట్‌లో. లేదు కనీసం స్టేటస్ పెట్టేయొచ్చు, గ్రూప్‌లో పెట్టేయొచ్చు. డిప్లొమా చదివిన వాళ్ళకి అద్భుతమైన అవకాశం వచ్చింది. ఇండియన్ నేవీలో పనిచేసే అవకాశం. ఎందుకు మిమ్మల్ని షేర్ చేయండి, లైక్ ఇవ్వండి అంటే 4 రోజులే ఉంది. అంటే ఈ జూన్ 29 లాస్ట్ డేట్ అండి. అంటే 2027 బ్యాచ్‌కి అంటే 2 విడతల్లో సెలెక్ట్ చేస్తారు. 2027 సంవత్సరంలో సెలెక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇప్పుడు అప్లై చేసేయాలండి. అగ్నివీర్ అప్రెంటిస్ అంటారు. నేవీ అంటే ఒరిస్సా చిల్క. అది తెలిసిన వాళ్ళకి తెలుసండి. ఆ ఎసెన్స్ ఏంటి అనేది. అంటే అంత గొప్ప ట్రైనింగ్ సెంటర్ అన్నట్టు. అక్కడ ట్రైనింగ్ పూర్తవుద్దండి. పూర్తయ్యాక అందులో 25%కి చక్కగా పర్మనెంట్ ఉద్యోగం. అంటే మిగిలిన 75% అన్యాయం అయిపోతారా అంటారేమో. ఆ మాటకొస్తే వాళ్ళే ఇంకా బాగుపడతారండి. ఏది ఆ 25% బాగా కుదురుకొని, బాగా ట్రైనింగ్ చేసినోళ్ళు అక్కడ ఉండిపోయి, ఉద్యోగం పూర్తి చేసి, పెన్షన్స్ వగైరా తీసుకొని దేశానికి సేవ చేస్తారు. ఓకే. కానీ ఒక లెవెల్‌లో అంటే ఆర్థికంగా. ఈ బయటకొచ్చేసిన వాళ్ళున్నారు చూడండి 75% ఏది అగ్నివీరులో చేసేసి బయటకొస్తే ఇక జీవితం నాశనమే, దుంప నాశనమే అనే పుకార్లు ఎక్కువ వినబడుతున్నాయి. ఈ మధ్య నేను చూశానండి ఒకళ్ళిద్దరిని. వాళ్ళు ఎంత బాగా కుదురుకున్నారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తోంది ప్రతి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కూడా వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎక్స్ సర్వీస్‌మెన్ కోటా అంటాం చూడండి అట్లాగా. సో మంచి మంచి ఉద్యోగాలు బ్యాంకింగ్ దగ్గర నుంచి ఇక అన్ని చోట్ల వీళ్ళకి అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి ఉద్యోగాలు కొట్టేస్తున్నారండి. ఈరోజైతే డిప్లొమా వాళ్ళకి అవకాశం వచ్చింది. మరి ఇప్పుడు చెప్పండి లైక్, షేర్ ఇవ్వాలా వద్దా? ఎలాంటి వాటికి పర్సనల్‌గా షేర్ చేయండి నా సలహా అండి. సరే విషయానికి వచ్చేస్తానండి. అగ్నివీర్ అప్రెంటిస్ నోటిఫికేషన్ వచ్చేసింది. డిప్లొమా కోర్ బ్రాంచెస్ ఉంటాయి కదండీ! మాక్సిమం అన్ని బ్రాంచెస్ ఉన్నాయి. ఇగో ఇక్కడ ఇస్తున్నాను అంటే అవన్నీ చెప్తే వీడియో టైం అంతా దానికే అయిపోతుంది. కాబట్టి కోర్ బ్రాంచెస్ అన్నిటికీ అవకాశం ఉంది. 2009 ముందు పుట్టిన వాళ్ళు అయ్యుండాలి. అప్లై చేసుకోండి. పెళ్ళి అయ్యుండకూడదు, పెళ్లి చేసుకోకూడదు ఈ 4 ఏళ్లలో. నా మాటకొస్తేనండి నా ఒపీనియన్ చెప్తున్నాను. అసల చాలా దేశాల్లో కుర్రాళ్ళు, యువత ఎందుకు బాగున్నారు, కరెక్ట్‌గా ఉన్నారు, దేశభక్తితో ఉన్నారంటే ఇజ్రాయెల్ దగ్గర నుంచి కొన్ని దేశాలు ఉన్నాయిలెండి. జర్మనీ ఇలాగా. చైనా గూడా. కొన్నేళ్ళు నిర్బంధంగా సైన్యంలో పనిచేయాలి అని ఉంటుందండి. ఈవెన్ చైనా కూడానండి. ఎందుకు అంటే కాస్త మంచి చెడ్డ తెలుస్తదండి. తప్పు ఒప్పులు ఆ సైన్యంలో పనిచేసిన వాడికి తెలుస్తది. మీరెలా చెప్పగలుగుతున్నారంటే నేను కొన్నాళ్ళు చేశాను కాబట్టి అది నాకు ఈ రోజుకి కూడా ఆ డిసిప్లిన్ ఉపయోగపడుతుంది కాబట్టి. 40+లో ఉన్నా గానీ 20 ఇయర్స్ బ్యాక్ చేసిన ట్రైనింగ్, అక్కడ నేర్చుకున్న స్కిల్, ఆ కమిట్మెంట్, ఆ దేశం అంటే ఉండాల్సిన ప్రేమ, దేశం అంటే మట్టి కాదు మనుషులు, ఆ మనుషుల పట్ల ఉండాల్సిన అభిప్రాయం, సదభిప్రాయం ఇవన్నీ కూడా నాకు నాటుకుపోయినాయి. ఇవి కుటుంబంలో నేర్పలేము, స్కూళ్ళు నేర్పవు. కానీ సైన్యం లాంటి గొప్ప సంస్థలు నేర్పుతాయి. అంటే నా ఉద్దేశం వెళ్ళి అక్కడ ఉండిపోండి అని కాదు, వచ్చేయాలనుకున్నా నష్టం లేదని చెప్పడం. సో ఇక్కడ మీ ఒపీనియన్ కూడా చెప్పండి. సో మరి ఈ అగ్నివీర్‌కి నేను వెళతాను అనేవాళ్ళు ఇంకేం ఆలోచించక్కర్లేదు. డిప్లొమా అయిపోతే ఇమ్మీడియేట్‌గా అప్లై చేసేయండి ఫస్ట్. తర్వాత ఇక రెడీ అయిపోండి. ఎగ్జామ్‌కి రెడీ అయిపోండి. ఇంకా చాలా టైం ఉంది. వచ్చే ఏడు ఆగస్టులో పెడతారు గుర్తుంచుకోండి. అది ముందు టెస్ట్ పెడతారండి. ఇది ఎన్‌సీసీసీ సర్టిఫికేట్ ఉన్నోళ్ళైతే ఈ టెస్ట్ కూడా రాయక్కర్లేదు. అంటే 2 రిటన్ టెస్టులు ఉంటాయి. తర్వాత ఫిజికల్ టెస్టు, తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుందండి. మొదటి రిటన్ టెస్ట్‌లో పాస్ అయితే చాలు, క్వాలిఫై అయితే చాలు. అంటే ఈ టెస్ట్‌లో వచ్చిన మార్కుల్ని తీసుకోరండి. అంటే ఫైనల్ సెలక్షన్‌లోకి తీసుకోరు. 100 మార్కులకు ఉంటుంది. అన్నీ ఉంటాయి. అర్థమెటిక్, రీజనింగ్ వగైరా ఉంటాయి. డిప్లొమా నేర్చుకున్న టెక్నికల్ అంశాలు ఉన్నాయి కదా! అవి కూడా ఉంటాయి. ఎన్‌సీసీసీ వాళ్ళు ఇది రాయక్కర్లేదు. ఇక్కడ క్వాలిఫై అయిన వాళ్ళని కొంతమందిని తీసి, చాలా మందిని తీసి తర్వాత టెస్ట్‌కి పంపిస్తారు. సేమ్ అక్కడ కూడా ఇదే. ఆ 100 మార్కులకే టెస్ట్ ఉంటుంది. ఇది మాత్రం ఈ స్కోర్‌ని తీసుకుంటారండి. అయితే ఈ టెస్ట్‌కి మధ్యలో ఒక ఫిజికల్ టెస్ట్ ఉంది గుర్తుంచుకోండి. ఈరోజు రేపు మనాళ్ళు ఫిజికల్‌గా ఫిట్‌గా లేరండి. ఇదో పెద్ద సమస్య అయిపోయింది. 1.6 కిలోమీటరు 6:30 నిమిషాల్లో పరిగెట్టాలి. నేను ముందే చెప్తున్నాను. ఆ రోజు ఏదో రకంగా ఒగ్గబట్టుకొని పరిగెట్టేద్దాంలే అంటే కొంతమంది చచ్చిపోతున్నారండి. వాస్తవం చెప్తున్నా. గుండె తట్టుకోలేదు. ప్రాక్టీస్ చేయాలి. ముందు సన్నగా నడక, జాగింగ్, ఆ తర్వాత ఒక 10 నిమిషాల్లో కవర్ చేయగలుగుతారు చేయండి. ఒక్క నిమిషం తగ్గించుకుంటూ రండి. వారానికి ఒక నిమిషం. లేకపోతే నెలకొక్క నిమిషం తగ్గించినా చాలా టైం ఉంది కదా! ఫిట్‌నెస్‌కి ఫిట్‌నెస్సు, హెల్త్‌కి హెల్త్ అన్నీ ఉంటాయి. అంటే 1.6 కిలోమీటర్ ఒక్కటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టుద్ది. తర్వాత పుషప్స్, పుల్లప్స్, సిటప్స్ పెద్ద విషయం కాదు. కొద్దిగా ఏ జిమ్‌లో పనిచేసేవాళ్ళో సాటి ఫ్రెండ్స్‌ని అడిగినా గానీ చెప్పేస్తారండి. అంటే అవి పెద్ద కష్టం కాదు. ఈ టెస్ట్ మాత్రం చాలా ఫెయిల్ అవుతున్నారు. నేను కూడా ఎగేసుకొని ఎళ్ళానండి అప్పట్లో. నేవీకెళ్ళి ఫెయిల్ అయ్యాను. వాస్తవం చెప్పాలి కదా! ఏది ఇదే 1.6 కదా! పరిగెట్టలేమా అనిపించిందండి.
పులుసు కారిపోయింది. ఇంకా అంత దూరం ఉండంగానే టైం అయిపోయింది. ఆ తర్వాత నాకు బుద్ధొచ్చిందండి. అప్పుడు ఇంప్రూవ్ చేసుకున్నాను. ఓహో! ఇది ఒక్క రోజుతో చేసేది కాదు. ఏదైనా గాని స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్పే ఎదగాలి. ఒక రన్నింగ్ టెస్టే గాదు. జీవితంలో అన్నిటికి ఇదే అప్లై అయ్యిద్ది. ఇదెక్కడ నేర్చుకున్నాను? ఫెయిల్ అయినప్పుడే గదా తెలిసింది. అందుకే నా ఫెయిల్యూర్ నుంచి మీకు ఉపయోగపడతాయని చెప్తున్నా. సరే మళ్ళీ టెస్ట్ అయిపోయింది కదండీ! ఏది ఫస్ట్ టెస్ట్ అయిపోయింది ఫిజికల్ టెస్ట్. ఫిజికల్ టెస్ట్ ఈ రకంగా ప్రిపేర్ అవ్వండి అయిపోయింది. ఇంకా సెకండ్ టెస్ట్ ఉంది కదా! ఇది కూడా సేమ్ దీనికి వెయిటేజ్ ఇస్తారు. ఇక్కడున్న మెరిట్‌ని బేస్ చేసుకొని లిస్ట్ ఇచ్చేస్తారు. వాళ్ళందరిని మెడికల్ టెస్ట్‌కి పంపిస్తారు. మెడికల్ అంటే ఏమీ లేదు. మరీ గుడ్డి, గూని ఇలాంటివి ఉంటే తప్పించి జనరల్‌గా అంటే ఐసైట్ అది మరీ ఎక్కువగా ఇబ్బంది ఉంటే తప్పించి మిగిలినవి పెద్దగా పట్టించుకోరు. ఇచ్చేస్తారు. ఒరిస్సా చిల్కాలో వచ్చే సంవత్సరం నవంబర్ నుంచి ట్రైనింగ్ కూడా స్టార్ట్ అయిపోతుందండి. మరి అక్కడ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అగ్నివీల్‌గా ఎంటర్ అయిపోతారు. అగ్నివీల్‌గా ఎంటర్ అయిపోయాక అసలు కథ అక్కడ స్టార్ట్ అవుద్ది. భలే ఉంటుందండి. మామూలుగా ఉండదు ఇండియన్ నేవీలో ఉద్యోగం అంటే. చాలా గర్వంగా ఉంటుంది. కాకపోతే ఫీల్ అయ్యే వాళ్ళకి అదేదో ఫుడ్ కోసం అన్నట్టుగా వెళ్ళొద్దు దయచేసి. అదొక బెస్ట్ సర్వీస్. ఎక్కడైనా అంతేనండి. మనం ఏ పని చేస్తున్నా కానీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. రజనీకాంత్ ఉన్నారు కదా! సినిమా యాక్టర్ రజనీకాంత్ గారి అమ్మ చెప్పేదట. ఆయన ఒక చోట చెప్పాడు నాకు గుర్తొచ్చింది. నాన్న రజనీకాంతో కమల్ హాసన్ సరిగ్గా గుర్తు రావట్లేదు. నాన్న నువ్వు ఏ పని చేసినా నీకంటే బాగా ఎవడు చేయలేడు అన్నట్టుగా చెయ్యి. సక్సెస్ ఎందుకు అవ్వవో చూద్దాం అని చెప్పి. అంటే అంత ఇష్టంగా చెయ్యి. దొడ్లు కడిగినా గానీ ఆ ఎగ్జాంపుల్ కూడా ఆయనే చెప్పాడు. నేను కడిగిన తర్వాత ఆ దొడ్డి అంత క్లీన్‌గా ఇంకెవడు కడగలేడనేలా కడిగినప్పుడు ఆడు గూడా ఎక్కడికో వెళ్ళిపోతాడండి. ఎందుకంటే ఆ కమిట్మెంటు, ఆ పట్టుదల, ఆ తాపత్రయం, తపన అలాంటిది. చేసే పని పట్ల గౌరవం, నిబద్ధత ముందే చెప్తున్నాను. అది కదా సంతోషాన్నిస్తుంది. అది లేదు చాలామందికి. ఏదో బతుకుతున్నాంలే, ఏదో జీతం కోసం ఉద్యోగం చేస్తున్నాంలే, ఏదో డబ్బులు రావాలి కాబట్టి పని చేస్తున్నాంలే. అది కాదండి. సో, మరి అగ్నివీల్‌కి వెళ్ళాక మొదటి ఏడాది 30,000, రెండో ఏడాది 33,000, తర్వాత 36,000, చివరి సంవత్సరం 40,000 ఇస్తారు. ఏది వెనక్కి వచ్చేసే వాళ్ళ గురించి చెప్తున్నా. ఓ 25% ఏది నేను ఉంటాను. ఉన్నా మంచిదే, వచ్చేసినా మరీ మంచిదే. మళ్ళీ గుర్తు చేస్తున్నా. అక్కడ ఉంటే ఓకే. నేవీలో ఫుల్ టైమ్, ఫుల్ స్కేల్‌తో ఉండొచ్చు. రిటైర్ అవ్వచ్చు అక్కడే. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు. లేదు వెనక్కి వచ్చేస్తాను. చెప్పాను కదండీ! వ్యాపారం పెట్టుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లోకి వెళ్ళొచ్చు. మీరే స్వయంగా డిఫెన్స్ రిలేటెడ్ పెట్టుకోవచ్చు. జిమ్ములు వగైరా పెట్టుకోవచ్చు. ఎంత నాలెడ్జ్ వస్తదండి. అక్కడ సంపాదించుకున్న నాలెడ్జ్ అంతా ఇంత కాదు. వేస్ట్ అయిపోద్దనుకుంటున్నారు కొంతమంది. అవ్వదని నా ప్రగాఢమైన నమ్మకం. మీరు చెప్పండి. అగ్నివీర్ నుంచి చేసొచ్చాక బాగుపడిన వాళ్ళు చెప్పండి. లేదు లేదు నేను బాగుపడలేదు. ఇలా వేస్ట్ అయిపోయింది. ఆ 4 ఏళ్ళు నాశనం అయిపోయింది జీవితం. ఇక్కడ ఉండుంటే అది, అది చాలా చేసేవాడిని అంటారా? అది కూడా చెప్పండి. మన కుర్రాళ్ళు ఇక్కడ ఉండి ఏం చేస్తున్నారో మీకు తెలుసు. డిప్లొమా అయిపోయిన తర్వాత 4 ఏళ్ళు ఏం చేశారనేది కూడా చెప్పండి. మీ పిల్లలు ఏం చేశారో కూడా చెప్పండి. వేస్ట్ ఎంతమంది చేశారో కూడా చెప్పండి. సో, మరి ఇలాంటి చోటకి తీసుకెళ్తే అన్నీ వస్తాయి. దేశం పట్లే కాదు, కుటుంబం పట్ల కూడా ప్రేమ, అభిమానం, ముఖ్యంగా బాధ్యత అది లేకే కదా చాలామంది బాధపడుతున్నారు. ఇవన్నీ వస్తాయండి. సో, మరి ఇక్కడ నేను చెప్పొచ్చేదేంటంటే అవకాశం వచ్చింది వదులుకోవద్దు. జస్ట్ 4 రోజులే ఉంది. అప్లై చేసేయండి. ఇంకా ఎక్కడ ఎలా అంటే ఓల్డ్ ప్రశ్న పత్రాలన్నీ కూడా అక్కడున్నాయి. పోర్టల్‌లోనే ఉన్నాయి చూడండి. ఇండియన్ నేవీ వెబ్‌సైట్‌లోనే ఉన్నాయి. ఇక్కడ కూడా ఇస్తున్నాను. గూగుల్ చేసినా వస్తాయి. సిలబస్ చూడండి ఒక్కసారి. ఇంకా టైం చాలా ఉంది. అందుకంటున్నా వచ్చే ఏడు కదా! మొత్తం రివిజన్‌లు చేయండి. ఒకటికి 10 సార్లు రివిజన్ చేయండి. ఈ ఎగ్జామ్‌ని కూడా నేను మాక్ టెస్ట్‌లలో పెట్టిస్తా. చాలా సార్లు చెప్తున్నారు ఇంకా రెడీ అవ్వలేదు అంటారు కదా! రెడీ అవుతుందండి. అది చాలా పెద్ద పని. చాలా కాస్ట్‌లీ పని. ఎవరో స్టార్టప్‌కి అప్పచెప్పాం. వాళ్ళు ఇచ్చేస్తే ఎవరైనా మహానుభావుడు దొరికితే ఇగో నేను స్పాన్సర్ చేస్తాను. నా గ్రూప్‌కి ఉన్నారు కదా! నా కులానికి, నా మతానికి ఏదో చాలామంది ఉన్నారు. చేస్తామంటున్నారు. సంతోషం. ఎవరొచ్చినా గానీ 10 మందికి ఉపయోగపడడమే కావాలి కదండీ! కార్పొరేట్ వాళ్ళు ఉన్నారు కొంతమంది. మీరు కూడా షేర్ చేయండి. ఎవరైనా అలాంటి వాళ్ళు కనెక్ట్ అయితే మాక్ టెస్ట్‌లు, మెటీరియల్ ఫ్రీగా ఇచ్చేద్దామనండి. అంటే లాగిన్ మీకు ఇచ్చేస్తాను. ఇక మీ ఇష్టం విచ్చలవిడిగా 10,000 సార్లు రాస్తారా? 10,00,000 సార్లు రాసుకుంటారా? రాసుకోండి. అన్ని పేపర్‌లు ఉంటాయి. మాక్ టెస్ట్ పేపర్ క్వాలిటీతో. మంచి క్వాలిటీ మెటీరియల్ అన్నీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఎగ్జామ్స్, ముఖ్యమైన ఎగ్జామ్స్, ఈవెన్ స్కాలర్‌షిప్స్ ఎగ్జామ్స్ కూడా వదిలిపెట్టట్లేదంటే అందులో పెట్టిస్తున్నామండి. ఇది అంటే మంచి ఉద్దేశంతోనే నో కమర్షియల్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అందుకే మన ఛానల్ ఫాలో అయితే ఉద్యోగ సమాచారం, విద్యా సమాచారం, స్కిల్సే కాదు ఇలా సపోర్ట్ ఇచ్చే వాళ్ళని కూడా కనెక్ట్ చేస్తానండి బాబు అని చెప్తున్నా. కాకపోతే ఇక్కడ మీ సాయం ఏంటంటే మీరు వాళ్ళకి చేరేదాకా ఒక లైక్ ఇవ్వండి, ఒక షేర్ ఇవ్వండి. ఈరోజైతే అగ్నివీర్ నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు ప్రతిదీ పెద్ద నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి డీటెయిల్డ్ వీడియో చేసుకుంటున్నాం. ఆ తర్వాత దీనికి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా క్రాక్ చేయాలి ఇవి కూడా చెప్పుకుంటాం. కాకపోతే మీరు కామెంట్లో అడగాలి. మీకేం కావాలి? మీరేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు నా దగ్గర నుంచి అని. ఎందుకంటే ఈ సర్వీసెస్ నేను గత 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాను.
నేర్చుకున్నాను కాబట్టి, మీకు చక్కగా అర్థమయ్యేలా చెప్పగలను కాబట్టి, నా ప్రయత్నం నేను చేస్తున్నా, మీ ప్రయత్నం మీరు చేయండి. ఏది రాసేవాళ్ళు కాదు, చూసేవాళ్ళు. చూసేవాళ్ళు కాస్త ఒక లైకు, షేరు పర్సనల్‌గా ఇవ్వండి. మరి ఇలాంటి సమాచారం ఎప్పటికప్పుడు కావాలి అంటే ఫాలో అవ్వండి. ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి ఈ నోటిఫికేషన్ గురించి మీకు, ఈ ఉద్యోగాల గురించి అవి కూడా వచ్చి పెట్టేయండి. కామెంట్‌లో పెట్టేస్తే నేను మళ్ళీ ఇంకొక వీడియో చేయటానికి ట్రై చేస్తాను.